చౌదరి గారు చెప్పండి, మనం అమెరికాకు భయపడుతున్నామా? నమస్తే అండి. ఇప్పుడు భారతదేశము ఎప్పుడు కూడా శాంతిని కాంక్షిస్తుంది. మిత్రుల శత్రువుల అనేది కాకుండా యుద్ధమే జరగొద్దు అని చెప్పి కోరుకుంటున్న దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది భారతదేశం. ఇప్పుడు భారతదేశం స్పందిస్తలేదా, మౌనంగా ఉన్నారా అనేది ఇర్రెలవెంట్. కానీ వీరికి రాజకీయాలుగా కనిపిస్తే ప్రతి సందర్భం లోపల రాజకీయ అంశాలనే తెరపైకి తెచ్చి మాట్లాడడం కోసము, రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, దాని ద్వారా ఓట్ బ్యాంక్ రాజకీయాలపైన దృష్టి పెట్టడంతో ఈ ముసలం పుట్టిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ భారతదేశం అనుసరిస్తున్న విధానము, విదేశీ విధానము చాలా స్పష్టంగా ఉందండి. ఎక్కడ కూడా యుద్ధాలు పరిష్కారాలు కావు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నారు. అక్కడ చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు. ఏ వేదికైనా ఏ దేశాధినేత వచ్చినా కానీ యుద్ధాలు, టెర్రరిజము అన్ని ప్రపంచానికి అభివృద్ధికి ఆటంకాలు అని చెప్పి చెప్తూనే ఉన్నారు కదా. దాంట్లో ఇంకా శశబిషలు ఏమున్నాయి, అనుమానాలు ఏమున్నాయి? ఈరోజు ఇరాన్ కు ప్రత్యేకంగా ఏమని చెప్పమంటారు? ఇప్పుడు ఒక దేశము ఆ దేశానికి ప్రధానమంత్రి కాడు, ఆ దేశానికి అధ్యక్షుడు కాదు, ఒక సుప్రీం లీడరు, ఒక మత నాయకుడు. ఆయన చనిపోతే భారతదేశ ప్రధానమంత్రి ఎందుకు స్పందించాలి, భారతదేశం ఎందుకు స్పందించాలండి? నాకు అర్థం కాదు. అట్లా అంటే 79 ముస్లిం దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, 79 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు స్పందించినాయి ప్రపంచంలో? ఎందుకు మరి వారు స్పందిస్తలేరు? కనుక ఈ వాదన సరిగా వాళ్ళు స్పందించట్లేదని మనం ఎట్లా అడుగుతాం? మనం ఎందుకు స్పందించట్లేదని కదా మన వాళ్ళు అడిగేది. మనం ఎందుకు స్పందించలేదని అనుకుంటున్నారండి? యుద్ధం పరిష్కారం కాదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తూనే ఉన్నారు. ప్రతి వేదిక పైన నొక్కి ఒక్కానిస్తా ఉన్నారు. ఏ దేశం పోయినా, ఏ దేశాధ్యక్షుడు మన దేశానికి వచ్చినా గానీ చెప్తున్న అంశం ఇదే. దిలీప్ సార్, మన డీలింగ్స్ అన్ని కూడా రష్యా, ఇటువైపు ఇజ్రాయెల్, అమెరికా ఈ లెక్కల్లోనే నడుస్తున్నాయి కదా. అంటే అలా కాదు మనం ఎందుకు స్పందించాలి, స్పందించొద్దు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ విషయమే కదా. అంటే మనం ఎక్కడో మారుమూలగా ఉన్నాము, మనకు ఎటువంటి ప్రయారిటీ లేదు, ఏ సభ్యత్వము మనకు లేదు, మనం ఎందులో లేము, అసలు మనదంతా ప్రయారిటైజ్డ్ దేశమే కాదు అనుకుంటే అసలు ఎవరు పట్టించుకోరు మనల్ని. కానీ ఇక్కడ మనకు అంత ఇంపార్టెన్స్ ఉంది కదా. నిన్నటిదాకా జరిగిన మన డిబేట్లల్లో అసలు భారతదేశం ఎవరు, భారతదేశానికి ఏం గుర్తింపు ఉంది, భారతదేశం మోడీ ఏం చేసిండని చెప్పిన వీళ్ళంతా ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారు? మనం శక్తివంతమే కాదు, ప్రభావవంతమే కాదు అని చెప్పి డైలాగులు కొట్టిరు కదా నిన్నటిదాకా. ఈ రోజు ఎందుకు కొడుతున్నారు ఈ డైలాగులు? ఎప్పటికి ఏది నయ్యమో కరెక్టో దాన్ని మాట్లాడతారా, ఆ స్టేట్మెంట్ ఇస్తారా? సరే, మీరు ఎన్ని మాట్లాడినా మనం చేసేది చేస్తా ఉన్నాం. భారతదేశము ఒక నిర్ణయాత్మకమైన ప్లేస్ లో ఉందనేది అందరూ జగమెరిగిన సత్యము. అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యము. దాంట్లో భాగంగానే మన విధానం ఉంటది. మీరు ఇరాన్ తో మన సంబంధాలు ఏం దెబ్బతినలేదు. ఈ రోజు కూడా ఇరాన్ తో మన సంబంధాలు అట్లనే ఉన్నాయి. నెహ్రూ కాలం నుంచి ఏ విధంగా ఉన్నాయో అదే రకంగా ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. మనం ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాము, వాణిజ్యం జరుగుతా ఉంది, ఎగుమతులు దిగుమతులు జరుగుతా ఉన్నాయి. మన విద్యార్థులు అక్కడ పోయి చదువుకుంటున్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అన్ని జరుగుతా ఉన్నాయండి. ఎక్కడ ఏమీ ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు ఇరాన్ కు మనకి. మీరెందుకు ఆ ఇరాన్ కు భారతదేశానికి మధ్యలో ఒక పొరపచ్చాలని, ఒక అనుమాన బీజాలను నాటి దాని ద్వారా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? అట్లనే ఉండాలండి, అన్ని విషయాల్లో ఇట్లనే ఉండాలి. ఈ దేశం మీదనే దాడి చేస్తే ఎందుకు స్పందిస్తలేరు? మరి అంతకుముందు గాజా మీద దాడి చేసినప్పుడు, హమాసు హుతీ వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు, ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు? ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి అప్పుడు కూడా పాలస్తీనా ఇజ్రాయెల్ అంశానికి సంబంధించి ఎందుకు ప్రస్తావించారు, మనం ఎటువైపు అని క్వశ్చన్ అప్పుడు కూడా అడిగారు. పాలస్తీనాకు అనుకూలంగా ఎందుకు లేము, ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఎందుకున్నామని చెప్పారు. అట్లా అడిగినరు. మీరు ఒక యాంగిల్ ముందుకు చూపించి అడగడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తీవ్రవాదుల ఘాతకం జరిగిందా లేదా ఇజ్రాయెల్ పైన? తీవ్రవాద దాడి చేసిర్రా లేదా హమాస్ వాళ్ళు వచ్చి? ఆత్మాహుతి దాడులు చేసిండ్రు, వాళ్ళని కిడ్నాప్ చేసి సంవత్సరాలు బందీలుగానే పెట్టుకున్నారు. దానికి లేని కన్నీళ్లు పాలస్తీనా మీద దాడి చేస్తే, గాజా మీద దాడి చేస్తే కన్నీళ్లు కార్చిండ్రు. పార్లమెంట్ లో బ్యాగులు పెట్టుకొని తిరిగిండ్రు.
జై పాలస్తీనా అని చెప్పి నినాదాలు ఇచ్చిండ్రు. కనుక మీరు వన్ సైడ్ ఒకవైపు ఆలోచన చేస్తే ఇదే విధంగా ఉంటది. డిప్లొమసీ అనేది మనం బ్యాలెన్స్ ఓకే హేతుబద్ధంగా ఉండాలి మన డిప్లొమసీ. ఆ డిప్లొమసీని కొనసాగిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పిందని చెప్పి సోనియా గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు, బయటకు వచ్చి మౌనం వెనుక అంతర్యం ఏంటి అని చెప్పి సోనియా గాంధీ గారు ఆర్టికల్ రాస్తా ఉన్నారు. అంతకంటే ముందు కనీసం శ్రీనగర్ లో చనిపోయిన వాళ్ళకి సంఘీభావం తెలపలేదండి. ఇప్పుడు దాదాపు 50-60 ప్లేస్లలో నిరసన ప్రదర్శనలు జరిగినాయి. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఖమైనీ అనే ఒక మత ప్రచారకు ఆయన మత పెద్ద చనిపోతే భారతదేశంలో 50 ప్లేసెస్లలో అల్లకల్లోలంగా ఫైనల్ గా ఇక్కడ ఖమేనీ మృతి వీటికి అంటే ఒకటి కన్నా కూడా అమెరికాకు సంబంధించిన వ్యవహారం పైన మనం అమెరికాకి ఏమన్నా భయపడుతున్నామా? ట్రేడ్ డీల్స్కు సంబంధించి కావచ్చు, లేదంటే గతంలో కూడా ఇప్పుడు మనకు పాకిస్తాన్కు జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి నేనే మొత్తం ఆపింది, మొత్తం నేనే చూసుకుంటున్నా అన్నటువంటిది కూడా అంటే ఓవరాల్గా మన ఒక్కదాన్నే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఏ యుద్ధాలు ఆపాడు, ఆయనకు ఏం నోబెల్ ప్రైజ్ కావాలి ఎట్లా అనేది ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. బట్ ఇటువంటి చెప్పినప్పుడు మనం అంటే పట్టించుకోవట్లేదు అనుకోవాలా, సరే చెప్పనివ్వండి ఎంతో కొంత నిజం ఉందని అనుకోవాలా అనేది ఇక్కడ క్వశ్చన్. అమెరికాకు సంబంధించే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ వచ్చేది. కృష్ణ గారు, మేము అంటున్న అంశం ఏంటంటే ఇప్పుడు మనము దాంట్లో నిష్ణాతులం కాము, మీరు అడిగే ప్రశ్నలనే ఒక స్పష్టత లేదు. మనం ఏం చేయమంటున్నారు చెప్పండి. ఇప్పుడు భారతదేశం అనుసరిస్తున్న విధానం వల్ల భారతదేశానికి వచ్చిన నష్టం ఏంది? భారతదేశం ఎక్కడ నష్టపోతుంది? ఈ విధానం సరిగా లేదా? మనం పోయి ఇరాన్ పైన పక్కన జెండా పెట్టి మనము మన సైన్యాన్ని కూడా వారికి మద్దతుగా యుద్ధానికి పంపిద్దామా? ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఏం స్పష్టత ఉంది మీ లోపల? కాంగ్రెస్ పార్టీ లోపల కాంగ్రెస్ పార్టీ ఏం అడుగుతుంది, ఏం చేయాలనుకుంటుంది? భారతదేశం పోయి ఇరాన్ పక్కన నిలబడి తుపాకులు పట్టుకుని అమెరికా మీద ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయమంటున్నారా? మన ఆపరేషన్ సింధూర్ లో మనం ఉపయోగించిన ప్రతి ఆయుధం వెనకాల ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉన్నది. ఆ రోజు మనకు మద్దతుగా నిలిచినరా? పాకిస్తాన్ తోటి భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా యుద్ధం చేస్తున్న సందర్భం లోపల ఇరాన్ మనకు మద్దతుగా నిలిచిందా అండి? ఈ రోజు ఇరాన్ మీద ఎందుకు ముసలి కన్నీరు గారుస్తున్నారు? ఇరాన్ మీద అంతెందుకు ప్రేమ ఉట్టుకొస్తుంది? ఎందుకు అని అంటే మీకు ఒక వర్గం ఓట్ బ్యాంక్ పైన మీకు దృష్టి ఉంది కనుకనే మీరు దానిపైన దృష్టి పెట్టి ఎక్కడో బాణం కొడతారు. దాని ద్వారా లబ్ధి పొందడం కోసం, దాని ద్వారా బీజేపీని కారణం చేయడం కోసం, నరేంద్ర మోడీ గారిని కారణం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. అంతే తప్ప మీకు ఇలాంటి డిప్లొమసీ లేదు, మీకు ఒక రాజకీయ స్పష్టమైన ఎజెండా లేదు, బ్లూ ప్రింట్ లేదు. దాని లేకుండానే ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాని ద్వారా మేము లబ్ధి పొందామని చూస్తా ఉన్నారు. దిలీపాచారి గారు మళ్ళీ మీ వాయిస్